హలో పిల్లలు, మనవలు వచ్చి కూర్చోండి. మళ్ళీ భాగవతం చెప్పుకుందాం. మనం ఇంత క్రితం చెప్పినప్పుడు ఆ మహానుభావుడు, ఆ భగవంతుడు ఎన్నో శిరస్సులు, ఎన్నో చేతులు, ఎన్నో పాదాలు, ఇలాగా ఎన్నో ఆభరణాలు, ఎన్నో మణికిరీటాలు, ఇవన్నీ ధరించి పరమపురుషుడై స్వరూపంతో యోగ నిద్ర ముద్రలో మహాసముద్ర మధ్యంలో చక్కగా శేషశాయి మీద పవళించి ఉన్నాడని చెప్పుకున్నాం. అదే అన్ని అవతారాలకి మూల విరాట్ అయిన ఆదినారాయణ దీదీప్యమానమైన దివ్య రూపం. అది ఆ భగవంతుడి యొక్క ఎంతో ప్రకాశవంతంగా ఉండే దివ్యమైన రూపం అన్నమాట అది. ఆ దివ్య రూపాన్ని మహాత్ములైన యోగీంద్రులు సందర్శిస్తారు. మనకెవళ్ళకి కనిపించదు ఆ దివ్య రూపం. యోగీశ్వరులు కనుక వాళ్ళు నిత్యం ఆ భగవంతుడిని మనస్సులో ధ్యానిస్తూ, పూజిస్తూ, తలుచుకుంటూ, ఆ కథలు వింటూ ఉంటారు కనుక, అలాంటి ఆ మహాత్ములైన యోగీంద్రులందరూ చూస్తూ ఉంటారు ఆ రూపాన్ని. శ్రీమన్నారాయణ దేవుని నాభి కమలం నుంచి సృష్టికర్తలలో ఆద్యుడైన బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. ఇంకా ఈ శ్రీమన్నారాయణుడి యొక్క నాభిక నాభిలోంచి ఒక తామర పువ్వు పుట్టింది. ఆ తామర పువ్వులోంచి మొట్టమొదటి మానవుడైన సృష్టికర్త ఆయన బ్రహ్మదేవుడు పుట్టాడు ఆ నాభికమలంలోంచి. ఆయన రూపం వచ్చిందనమాట అందులోంచి. శ్రీహరి అవయవ స్థానాల నుంచి సమస్త లోకాలు ఆవిర్భవించాయి. ఇంకా ఈ శ్రీహరి యొక్క చేతులు, కాళ్ళు, భుజాలు, తొడలు, పాదాలు, ఇలా ఈ అన్ని అవయవాల్లోంచి కూడా ఆ అవయవ స్థానాల్లోంచి సమస్త లోకాలు పుట్టుకొచ్చాయట. అన్ని లోకాలు పుట్టాయి, ఎన్నో లోకాలు. ఆదినారాయణ దేవుడు మొదట కౌమార అనే స్వర్గాన్ని ఆశ్రయించాడట. ఈ ఆదినారాయణ దేవుడు మొదట కౌమార అనే స్వర్గాన్ని ఆశ్రయించి అక్కడున్నట్ట. సనక సనందనాది రూపాలతో కఠోరమైన బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తూ బ్రా బ్రాహ్మణుడై చరించాడు. ఆయన ఈ ఈ ఆదినారాయణ శక్తి సనక సనందనాది రూపాలను తీసుకున్నారట మొదట్లోను. అంటే వాళ్ళు నలుగురు అన్నతమ్ములు. వాళ్ళు చిన్న చిన్న పిల్లలుగానే ఉంటారు. ఎప్పుడూ అలా బాలల్లాగే ఉంటారు. ఒక 8 ఏళ్ళు అలాగా 10 ఏళ్ల లోపు పిల్లలుగానే ఉంటారు. వాళ్ళు చిన్న గోచీలు పెట్టుకుని ఎక్కడ ఏ లోకానికి కావలిస్తే ఆ లోకానికి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళని ఎవరు అడ్డు పెట్టరు. చిన్న పిల్లలు కదా! మరి చిన్న పిల్లలుగా ఉన్నారు కనుక వాళ్ళు ఆ ప ఆ పరబ్రహ్మం అలా చిన్న పిల్లలుగా బ్రహ్మచర్య దీక్షలో ఉన్నారు కనుక వాళ్ళని ఎవరు కూడా అడ్డుపెట్టరు. అన్ని లోకాలు అలా తిరుగుతూ ఉండేవారు. ఆహ్, రెండవసారి యజ్ఞ వరాహ దేహం ధరించి విశ్వసృష్టి నిమిత్తం రసాతలం నుంచి భూమండలాన్ని ఉద్ధరించాడు. ఇంకా ఈ ఈ పరబ్రహ్మం ఉందే, ఈ ఆదినారాయణమూర్తి, ఆయన రెండోసారి ఏం చేశాడంటే యజ్ఞవరాహం అనే పేరుతోటి ఒక తెల్లటి పంది అవతారాన్ని ఎత్తారు. దాన్ని వరాహం అంటారు. యజ్ఞ వరాహం అంటారు. ఆ దేహాన్ని పొంది సృష్టి నిమిత్తం రసాతలానికి తీసుకుపోయి ఈ ఆమ్, రాక్షసుడు భూమిని సముద్రంలో ముంచేశాడు. ముంచేసేసరికి ఆ ఆ ముంచేసిన ఆ భూతలాన్ని మళ్ళీ పైకి తీసుకొస్తేనే కానీ మరి భూమి మీద మళ్ళీ ఈ మా ఈ సృష్టి అంతా జరగాలి కదా! ఆ సృష్టి కోసానని ఆ రసాతలాన్నించి ఈ విశ్వ సృష్టి జరగాలి కదా అని ఆ భూమండలాన్ని తీసుకొచ్చి మళ్ళీ సముద్రం మీద నిలబెట్టారు. ఈ యజ్ఞవరాహం నిలబెట్టింది. మూడవ పర్యాయం నారదుడనే దేవర్షిగా జన్మించి మోక్షదాయకమైన వైష్ణవ ధర్మాన్ని బోధించాడు. ఇంక తర్వాత జన్మలో మళ్ళీను మూడవసారి నారదుడిగా పుట్టారట. ఈ భగవంతుడే. భగవంతుడు నారదుడిగా పుట్టి దేవతలందరికీ, దేవతలకి, ఇంకా ఈ భగవత్ శక్తిని తెలుసుకోవాలని కోరుకునే ఈ మునీశ్వరులకి, వీళ్ళందరికీ కూడా ఈ మోక్షదాయకం మోక్షాన్నిచ్చే వైష్ణవ ధర్మాన్ని బోధించారట.
ఆయన మళ్ళీ అన్ని లోకాలు తిరిగి ఆ నారాయణ నారాయణ అనుకుంటూ ఆయన బోధించేవారు అందరికీను. నాలుగో అవతారంలో ధర్ముడను వానికి మూర్తి యందు నరనారాయణ స్వరూపుడై ఆవిర్భవించి మళ్ళీ ఆ- ఆ- నాలుగో అవతారం ఎత్తినప్పుడు ఈ భగవన్నారాయణుడు ధర్ముడనేవాడికి మూర్తి యందు ఆ ధర్ముడు అనేవాడు వా వానికి మూర్తి అనే వాళ్ళ వాళ్ళకి నరనారాయణ స్వరూపుడై నరనారాయణులనే స్వరూపాలెత్తి ఆవిర్భ పుట్టి ఆత్మశాంతి కోసం అపారమైన తపస్సు చేశాడు. ఆత్మశాంతి కలగాలని ఎంతో గొప్ప తపస్సు చేశారట. ఐదోది కపి కపిలావతారం. ఐదో అవతారం కపిల మహర్షి అన్నమాట. ఆ కపి అవతారాన్ని ఎత్తారట. దేవహూతి కర్దములకు జనించి ఆ ఆసురి అనే బ్రాహ్మ బ్రాహ్మణుడికి తత్వనిరూపకమైన సాంఖ్యాన్ని ఉపదేశించాడు. ఇంకా కపిల కపిలావతారం ఎత్తి ఆయన దేవహూతి కర్దముడికి జన్మించి ఆసురి అనే అంటే దాని పేరు ఆసురి అనే బ్రాహ్మణుడికి తత్వనిరూపకమైన సాంఖ్యాన్ని ఉపదేశించారు. సాంఖ్య శాస్త్రాన్ని చెప్పారు. ఆరో అవతారంలో అత్రి అనసూయలకి దత్తాత్రేయుడై ఆరో అవతారం దత్తాత్రేయుడి కింద అత్రి అనసూయ అత్రి మహర్షి కూడా ఆయన గొప్ప మహర్షి. ఆయనకి పుట్టారట కొడుకు కింద పుట్టి అలర్కుడు ప్రహ్లాదుడు మొదలైన వారికి ఆత్మవిద్య ప్రబోధించారట. అలర్కుడు ప్రహ్లాదుడు అని వాళ్ళిద్దరు తమ్ములకి కూడా ఆత్మవిద్యని బోధించారట ఈ విష్ణు భగవానుడు. ఏడవ పర్యాయం యజ్ఞుడనే నామంతో రుచికి అకూతికి కుమారుడై ఇంకా ఏడో పర్యాయం ఏడోసారి యజ్ఞుడు అనే పేరుతోటి యజ్ఞుడు అనే నామంతో రుచికి ఆకూతికిను ఆయన పేరు రుచి ఆవిడ పేరు ఆకూతి వాళ్ళకి కుమారుడి కింద పుట్టారట. పుట్టి యమాది దేవతలతో స్వయంభవ మన్వంతరాన్ని సంరక్షించాడు. ఈ యముడు మిగతా దేవతలు వీళ్ళందరినీ కూడా స్వయంభవ మన్వంతరం జరిగిపోయింది. ఆ మన్వంతరంలో వీళ్ళనందరినీ సంరక్షించారట. ఎనిమిదో రూపంలో నాభికి మేరుదేవి యందు వృషభుడై ప్రభవించి పండితులకు పరమహంస మార్గాన్ని ప్రకటించారట. ఇంకా ఎనిమిదో రూపంలో నాభి మేరుదేవిను వాళ్ళిద్దరూ భార్యాభర్త. వాళ్ళకి వృషభుడు అనే పేరుతోటి పుట్టారట. పుట్టి పండితులకి పరమహంస మార్గాన్ని ప్రకటించారట. పరమహంస అని అంటే వాళ్ళు ఇంకా చాలా గొప్ప భగవద్భక్తులు అన్నమాట. అలాంటి ఆ మార్గం ఎలా చేరుకోవాలో ఆ మార్గాన్ని ప్రకటించారట ఈ భగవానుడు. తొమ్మిదో జన్మలో ఋషుల ప్రార్థన మన్నించి పృథు చక్రవర్తి అయి భూదేవిని గోవుగా వించి ఔషధులను పితికాడు. ఇంకా తొమ్మిదో జన్మ ఆ తొమ్మిదో జన్మలో ఋషులు ప్రార్థించారట. ఋషులు అందరూ ఈ భగవానుణ్ణి ప్రార్థిస్తే ఆయన పృథు చక్రవర్తి కింద పుట్టి భూదేవిని గోవుగా చేసుకుని ఆ ఓషధుల్ని పితికారట ఈ తొమ్మిదో జన్మలోను. పదవదైన మత్స్యావతారం దాల్చి చాక్షుష మన్వంతరంలో సంభవించిన జలప్రళయంలో నావపై నెక్కించి వైవస్వత మనువును కాపాడాడు. ఇంకా ఈ పదవదైన మత్స్యావతారం ఈ మత్స్యావతారం ఎత్తి ఈ చాశ్వష మన్వంతరం అది ఆ మన్వంతరంలో సంభవించిన జలప్రళయం వచ్చినప్పుడు ఆ చాశ్వష మన్వంతరంలోను జలప్రళయం అంటే మొత్తం అంతా ఇంకా సముద్రమే, నీరే మిగులుతుంది, ఇంకేమీ ఉండవు. మనం ఎటు చూసినా నీరే ఉంటుంది, సముద్రమే ఉంటుంది. అలాంటి దాని ఆ ప్రళయంలో నావ మీద ఎక్కించుకుని వైవస్వత మనువుని కాపాడారట. 11వ పర్యాయం కూర్మావతారం స్వీకరించి మున్నీటిలో మునిగిపోతూ ఉన్న
మందర పర్వతాన్ని నేర్పుగా వీపు మీద ధరించాడు. ఇప్పుడు రాక్షసులు, దేవతలు కలిపి పాల సముద్రాన్ని మధించారు. ఆ మధించినప్పుడు కవ్వం కిందేమో ఒక పర్వతాన్ని పెట్టుకున్నారు. దానికి వాసుకి అనే పావుని చుట్టారు తాడు కింద. దేవతలు ఓ పక్క, రాక్షసులు ఓ పక్క పట్టుకుని ఆ పర్వతాన్ని, ఆ సముద్రాన్ని చిలుకుతున్నారు. చిలుకుతుంటే ఆ మందర పర్వతం ఆహ్, నీళ్ళల్లో మునిగిపోవడం ప్రారంభించింది. అప్పుడు ఈయన వీపు మీ కొ ఒక తాబేలు అవతారం ఎత్తారు. ఆ తాబేలు మీద పైన ఉండే డిప్ప చాలా గట్టిగా ఉంటుంది. అందుకని తాబేలు అవతారం ఎత్తి ఆ పర్వతాన్ని తన వీపు మీద మోశారు. 12వ అవతారంలో ధన్వంతరి అయి దేవదానవులు మధిస్తున్న పాలసముద్రంలో నుంచి అమృత కలశం హస్తాన ధరించి సాక్షాత్కరించారు. ఇంక ఈ భగవానుడు 12వ అవతారంలో ధన్వంతరి కింద అవతరించారట. ఆయన పాల సముద్రంలోంచి, పాల సముద్రం వీళ్ళు రాక్షసులు, దేవతలు మధిస్తూ ఉంటే ధన్వంతరి అవతారంలో అమృత కలశాన్ని చేత్తోటి పట్టుకుని అందులోంచి సాక్షాత్కరించారట అందరికీను. 13వ అవతారంలో మోహిని వేషంలో రాక్షసులను వంచించి ఈ దేవతలకి ఈ పాల సముద్రంలోంచి అమృతం పుట్టింది కదా! ఆ అమృతాన్ని పంచిపెట్టారు దేవతలందరికీను. రాక్షసులకి ఈ మోహిని అవతారాన్ని చూసి వాళ్ళేమో భ్రమించి ఈవిడ గొప్ప అందమైన స్త్రీ అనుకుని ఆ మోహంలో పడిపోయారు. దేవతలందరినీ కూర్చోబెట్టి చక్కగా వాళ్ళందరికీ ఈ ఆ వచ్చిన పాల సముద్రంలోంచి వచ్చిన అమృతాన్ని పంచిపెట్టారు. 14 నరసింహమూర్తి అయి ధూర్తుడైన హిరణ్యాక్షుడిని రూపుమాపారు. ఇంకా 14 ఈయన మళ్ళీ ఆ భగవంతుడు అవతారం ఎత్తి నరసింహుడి కింద హిరణ్యకశిపుడిని చంపి ప్రహ్లాదుడిని ఇంకి ప్రహ్లాదుడు కొడుకైనా సరే హిరణ్యకశిపుడికి ఆయన ఆ కొడుకు విష్ణువుని ప్రేమిస్తున్నాడు, విష్ణువుని పూజ చేస్తున్నాడని చెప్పి ద్వేషంతోటి ఆయన్ని ఆ పిల్లవాడిని, చిన్న పిల్లవాడిని నానా బాధలు పెడుతూ ఉంటే ఆ పిల్లవాడిని రక్షించడం కోసానని ఈ ఈ నరసింహమూర్తిగా వచ్చి ఆ హిరణ్యకశిపుడిని చంపి ఆ ప్రహ్లాదుడిని రక్షించారు. 15వ అవతారంలో మాయా వామనుడై బలిచక్రవర్తిని 3 అడుగుల దానమడిగి ముల్లోకాలు ఆక్రమించాడు. ఇంకా 15వసారి అవతారం ఎత్తి మాయా మా వామనుడి కింద అంటే ఒక పొట్టి పిల్లవాడి కింద వచ్చాడు. వచ్చి 3 అడుగుల నేల ఇయ్యవయ్యా అని చెప్పి అడిగాడు బలిచక్రవర్తిని. అడిగితే ఆయన 3 అడుగుల నేల ఇచ్చాడు దానం కింద. నేను తపస్సు చేసుకుందుకు నాకు 3 అడుగుల నేల చాలన్నాడు. చాలని తీసుకుని ఆయన్ని పాతాళ లోకంలోకి ఆహ్, ఆహ్, ఒక ఒక కాలుతోటి భూమంతా, ఒక కాలుతోటి ఆకాశమంతా ఆక్రమించి మూడో పాదం ఎక్కడ పెట్టమంటావంటే, నా శిరస్సు మీద పెట్టండి స్వామి అని చెప్పి ఆయన ఆ బలిచక్రవర్తి తన శిరస్సు మీద పెట్టించుకున్నాడు ఈ విష్ణువు యొక్క మూడో పాదాన్ని. అప్పుడు ఆయన్ని పాతాళానికి అణిచేసి, అక్కడ నువ్వు రాజు కిందుండి అక్కడ పరిపాలించుకో, అక్కడ రాక్షసులు ఉంటారని చెప్పి అక్కడికి పంపించేశాడు. 17వ అవతారంలో మాయావామనుడై బలిచక్రవర్తిని ఇదైపోయింది ముల్లోకాలు ఆక్రమించాడు. 16 మారు పరశురాముడై తర్వాత పరశురాముడు కింద పుట్టాడు 16వసారి. పుట్టి రౌద్రాకారంతోటి బ్రాహ్మణ ద్రోహులైన రాజులందరినీ కూడా 21 సార్లు సంహరించాడు ఏకంగాను. రాజు అనేవాడు కనిపిస్తే చాలు ద్రోహ రాజులు అంటే ఆయన తండ్రిని ఈ రాజు చంపాడని చెప్పి ఇంకా రాజులు అనేవాళ్లే లేకుండా అందరినీ చంపేశాడు. క్షత్రియహీనం కావించాడు. శ్రీరాముడై సముద్ర బంధన అది వీరకృత్యాలు ఆచరించాడు. తర్వాత అవతారంలో రాముడి కింద పుట్టి శ్రీరాముడి కింద పుట్టి సముద్రానికి సేతువు నిర్మించి రావణాసురుణ్ణి సంహరించాడు. 19వ అవతారంలో బలరాముడుగా, 20వ అవతారంలో శ్రీకృష్ణుడిగా సంభవించి భూభారాన్ని హరించాడు. అప్పుడు కూడా అంతే,
రాక్షస భారం ఎప్పుడైతే రాక్షసులు భూమికి భారం అయిపోయారో అప్పుడు వాళ్ళని చంపడం కోసానని ఈ విష్ణువు ఇలాగ బలరాముడి కింద తర్వాత అవతారంలో శ్రీకృష్ణుడి కింద పుట్టి ఈ భూభారాన్ని ఈ రాక్షసులందరినీ చంపి భూమికి సుఖాన్ని ఇచ్చారు. 21సారి బుద్ధుడి కింద పుట్టి గయా ప్రదేశంలో తేజరిల్లి రాక్షసులని సమ్మోహపరిచి పరాజితులను చేశారు. మళ్ళీ బుద్ధుడి కింద పుట్టి అప్పుడు రాక్షసులందరినీ తరిమేసి మళ్ళీ ఆ, ఇక్కడ భూమి మీద శాంతిని నెలకొల్పారు. 22వ పర్యాయం కల్కి రూపంలో విష్ణుయసుడు అనే విప్రుడికి కుమారుడై పుడతారట. జన్మించి కలియుగాంతంలో కలుషాత్ములైన రాజులందరినీ కఠినంగా శిక్షించి ఆమ్, అని పలికి సూతుడు ఇంకా ఇలా అన్నాడు. అంతవరకు చెప్పి ఇవన్నీ జరగబోయేవి జరిగేవి అన్నీ చెప్పేసి ఆ సూత మహర్షి ఇంకా ఇలా చెప్తున్నారట. మళ్ళీ చెప్పుకుందాం. ఒక సరస్సు ఉంది అనుకోండి, అందులోంచి ఎన్నో రకాలైన కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. అది సరస్సులో ఎక్కువ నీరు ఉంటుంది. ఈ కాలువల్లోంచి ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ నీటి సరఫరా జరుగుతూ ఉంటుంది. అలాగే శ్రీమన్నారాయణుని శయంలో నుంచి విశ్వశ్రేయోదాయకాలైన అనేకాలైన అవతారాలు ఆవిర్భవిస్తూ ఉంటాయి. ఈ భగవంతుల్లోంచి ఈ నారాయణులోంచి అవసరాన్ని బట్టి భూభారం ఎప్పుడైనా పెరిగినా భూమి మీద ఉన్న సన్మార్గులందరికీ బాధలు పెరిగిపోయినా ఆయన అనేక రకాలుగా అప్పుడు అవసరాన్ని బట్టి ఏ అవతారం ఎత్తాలో ఆ అవతారం ఎత్తి ఆ భూభారాన్ని మంచి వాళ్ళని రక్షించడం, దుర్మార్గులను శిక్షించడం చేస్తూ ఉంటారు ఆ స్వామి. భూపతులు, దేవతలు, బ్రహ్మర్షులు, మహర్షులు మహావిష్ణువు అంశ వల్ల పుట్టినవారే. ఈ రాజులందరూ ఉంటారే, రాజు జన్మ రావాలి అంటే వాళ్ళు విష్ణు అంశతోటే వస్తారు అని చెప్తారు. అలాగే దేవతలు కూడాను, అలాగే బ్రహ్మర్షులు కూడాను, అలాగే మహర్షులు కూడాను. ఈ మహావిష్ణువు అంశతోటే పుడతారు వాళ్ళు అని చెప్తారనమాట. బలరాముని సోదరుడైన శ్రీకృష్ణుడు సాక్షాత్తు శ్రీహరి అవతారమే. ఈ బలరాముడు కూడా విష్ణు అంశే. అప్పుడు రాజుల వల్ల జరిగిన ఆ కోపంతో చెడుతోటి ఆ బలరాముడు ఏం చేస్తాడంటే ఆయన 21 దండెత్తి ఆ మొత్తం రాజులు అనేవాళ్ళు లేకుండా పోవాలని చెప్పి వాళ్ళందరినీ సంహరించేస్తూ ఉంటాడు. అప్పుడు కొంతమంది రాజులు ఏం చేస్తారంటే రాణివాసంలోకి వెళ్ళిపోయి వాళ్ళు చేతులకు గాజులు అవి తొడుక్కుని చీరలు కట్టుకుని వాళ్ళు కూడా ఆడవాళ్ళలాగా ఉండి మొత్తానికి వాళ్ళు రక్షింపబడతారు. అలాగా ఆడవాళ్ళల్లో కలిసిపోయి ఇలాగా అలా బతికిన వాళ్ళు ఎవరో కొంతమంది బతికారు. కానీ మిగతా రాజులందరినీ ఈయన బలరాముడు సంహరించేశాడు. ఈ శ్రీకృష్ణుడు సాక్షాత్తు శ్రీహరి అవతారమే. ఏం చేద్దంటే ఈయన కూడా ఈ శ్రీకృష్ణ భగవానుడు పుట్టే టైంకి అనేక మంది రాక్షసులు భూతలం అంతా నిండిపోయి ఉన్నారు. అందరినీ తెగబాధలు పెట్టేస్తున్నారు. ఈ మానవులు భరించలేక గగ్గోలు పెడుతూ ఉంటే అప్పుడు ఈ కృష్ణావతారాన్ని ఎత్తి ఆ రాక్షసులందరినీ చంపి భూభారాన్ని తగ్గించారు. వాళ్ళిద్దరికీ భేదం లేదు. ఈ బలరాముడికి కానీ ఈ శ్రీకృష్ణుడికి కానీ భేదభావం ఏం లేదు. ఇద్దరూ ఆ విష్ణాంశతోడు పుట్టిన వాళ్ళే. ఏ ఏ సమయాలలో లోకాలు రాకాసిమోకల వల్ల చికాకులు పడుతూ ఉంటాయో ఆయా సమయాల్లో ఆయా యుగాల్లో భగవంతుడైన శ్రీమన్నారాయణుడు లీలావతారుడై, అంటే లీలలు చేయడం అంటే అక్కడ మరి పుట్టి మంచి వాళ్ళని రక్షిస్తూ ఉంటారు, దుర్మార్గులందరినీ శిక్షిస్తూ ఉంటారు. అదన్నమాట ఈ లీలావతారం అంటారు వాటిని. లీలావతారుడై ఉద్భవించి దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేస్తూ ఉంటారు. దుష్టుల్ని శిక్షించేస్తారు, మంచి వాళ్ళని రక్షిస్తూ ఉంటారు.
అత్యంత రహస్యాలైన వాసుదేవుని అవతారగాథలు ఏ మానవుడు ఉదయము సాయంకాలము అత్యంత శ్రద్ధాభక్తులతో నిత్యము పఠిస్తాడో అతడు దుఃఖమయమైన సంసార బంధాలకు దూరంగా తొలగిపోయి ఆనందం అనుభవిస్తాడు. ఏ మానవుడైతే ఈ అవతారాలు భగవంతుడి యొక్క ఈ అవతారాలన్నీ చెప్పుకుంటూ ఉదయం సాయంకాలమును వారిని కాస్త మననం చేసుకుంటూ తెలిసినంత మటుకు ఆయన ఆ రహస్యాల్ని ఆ, ఉంటారు. వాళ్ళు ఈ దుఃఖంతో కూడే ఈ సంసారం ఉందే, ఈ సంసార బంధాలని తెంచుకుని ఆ, ఆనందంగా వాళ్ళ జీవితాన్ని గడపగలుగుతారట అని చెప్పి చెప్తున్నారన్నమాట. ఇది సంగతి. ఉంటానమ్మా. జై శ్రీరామ్.